హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న ఆర్కే గారు. సార్ నమస్కారం సార్. సార్ నిన్న రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది? నిన్న మార్నింగ్ చేసాం. నిన్న చేయాల్సిన రివ్యూ సరే కుదరగా చేయలేదు, కానీ ట్విట్టర్లో కానీ లేకపోతే త్రూఅవుట్ సోషల్ మీడియాలో ఒక పాజిటివ్గానే చెప్పారు. అంత సంక్రాంతికి ఇది ఒక ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. రాత్రి సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి. సినిమా హిట్ అయినందుకు సెలబ్రేషన్స్. సినిమాలో అంటే సినిమా అంటే చాలామంది అనిల్ రావిపూడి మీద నేను ఫస్ట్ నుంచి అంటే పటాస్, సుప్రీం, తర్వాత వచ్చిన F2, సర్లే నీకెవరు అనేది కొంచెం లో. ఇది F3 కూడా లోయే, భగవంత్ కేసరి కూడా లోనే. భగవంత్ కేసరి అవుట్ ఆఫ్ ఆయన స్కోప్ని దాటి బయటికి వెళ్ళి ఏదో సమ్ సీరియస్నెస్ మూవీ బాలకృష్ణ చేయాలనుకుంటే చేశారు. ఓకే, అది యావరేజ్గా ఆడిందా, సూపర్ హిట్ అయినా సరే యాజ్ ఎ డైరెక్షన్ పరంగా లోనే ఉంది F3. దాని తర్వాత వచ్చిన F3 ఇంకా కొంచెం లో. దీంట్లో కంప్లీట్గా ఓ కెనాట్ ఎక్స్పెక్ట్ అనిల్ రావిపూడి దగ్గర నుంచి ఇటువంటి సినిమాని మనం. మరి వెంకటేష్ ఆల్మోస్ట్ F2, F3 ఆల్మోస్ట్ చేస్తున్నట్టున్నాడు. ఆయన ఓన్లీ అనిల్ రావిపూడితోనే చేస్తున్నాడా, ఇంకా వేరే వాళ్ళతో చేస్తున్నారా లేదో తెలియదు. మరి ఆయన సినిమాలు లేక ఈ స్టోరీని ఒప్పుకున్నారా? దిల్ రాజు అంటే అనిల్ రావిపూడి చాలా సినిమాలు F2, F3 ఇవన్నీ దిల్ రాజు గారికి చేస్తున్నారు కాబట్టి మరి ఆయన వితౌట్ స్టోరీ ఓన్లీ బడ్జెట్ కన్సర్న్స్లో ఆయన ఒప్పుకున్నట్టున్నాడు. లేటెస్ట్గా ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను. ఎంత మార్కెట్ అవుతుంది, నిర్మాత దేంట్లో అనిల్ రావిపూడి మాట్లాడుతూనే చెప్పాడు ఎంతవరకు సేఫ్లోకి వస్తుంది, దాన్ని బట్టే నేను సినిమా తీస్తాను, అది మార్కెట్ ఎంత అవుతుంది కాబట్టి నాకు ఇంత బడ్జెట్ కాదు. ఆ బడ్జెట్ కన్సర్న్స్లోనే ఈ మూవీ ఓకే అయినట్టుంది. ఓకే, ప్రొడ్యూసరు దిల్ రాజు కావచ్చు, వాళ్ళ బ్రదర్ శిరీష్, లేకపోతే వెంకటేష్, చేసిన హీరోయిన్లు, యాక్టర్సు, వీళ్ళంతా దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేశారు ఏంటి? వన్ అండ్ ఓన్లీ కన్సర్న్ ఒక బడ్జెట్ గురించి యాక్సెప్ట్ చేశారనిపించింది నాకు సినిమా చూసిన తర్వాత. ఎక్కడ కూడా నేను ఒక జబర్దస్త్తో పోల్చి ఆ జబర్దస్త్ని తక్కువ చేయాలనుకోవట్లేదు, లేదా ఒక నాటకాలతో పోల్చి ఆ నాటకాలతో తక్కువ చేయాలనుకోవట్లేదు. అంతకంటే తక్కువలో ఉంది సినిమా. ఎందుకున్నాయి ఆ క్యారెక్టర్లు, లేకపోతే ఎందుకు నిన్నటి ఇంత పాజిటివ్గా ఎట్లా ఇస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇక్కడ ఓకే, ఇట్స్ ఏ కామెడీ సినిమా కాబట్టి మనం కామెడీగానే చూద్దాం. బట్ కామెడీ సినిమా అయినా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ప్రేక్షకుల్ని అంటే చూసే జనాల్ని ఎందుకు ఇంత అంటే వాళ్ళొక ఆలోచించే విధానం కూడా ఉండదు అన్నప్పుడు మాత్రమే మనం ఇటువంటి సినిమాలు తీస్తాం. ఎందుకు ఈ మాట అన్నానంటే మన మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెల్ల టైప్లో క్యారెక్టర్ పెట్టారు అక్కడ. ఏదో ఆకెళ్ళ ఆయనకి ఏదో పేరు పెట్టి ఏదో పెద్ద కంపెనీకి CEO ఆయన తెలంగాణ వస్తారు. తెలంగాణలో ఆయన కిడ్నాప్ అవుతారు. ఒక కంపెనీ CEO కిడ్నాప్ అయితే 4 రోజులు 5 రోజులు మనం ఆపగలమా తెలియకుండా? ఈ వాట్సాప్, ఈమెయిల్స్, ఇంత ఒక కంపెనీ CEO ఆయన్ని ఇంకొక డూప్ ఏదో తయారు చేసి ఆయన చూపించి ఏదో స్టోరీ. ఇంకా మనం రౌడీయలుడు రోజుల్లో లేము కదా, తెలియదు. ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఆ క్యారెక్టర్లు ఎందుకు ఉన్నాయో కూడా తెలీదు. వాటిలో వీటి గణేష్ తెలిసే ఉంటుంది మీకు. మనం తమిళ సినిమాలో చేస్తారు ఆయన. మన నరేష్ గారేమో CM, ఆయన పక్కన ఏదో పార్టీ అధ్యక్షుడిగా పెట్టి ఒకే డైలాగ్ త్రూఅవుట్ సినిమా, ఒకే డైలాగ్, అది తెలీదు. తర్వాత జైలర్ క్యారెక్టర్లు ఎవరినో పెట్టారు. అతను కూడా బయట నుంచే వచ్చాడు, జైలర్గా ఉంటాడు ఆయన. ఆయన కూడా ఒకటే డైలాగ్ చెప్తూ ఉంటాడు, బేస్ వాయిస్. అది ఎందుకో తెలియదు. అతను కిడ్నాప్ చేసి వాళ్ళు ఏదో డిమాండ్ చేయటం, అతను విడిపించడానికి లేదో సమ్ ఎక్కడ లాజిక్. సరే ఓకే, మనం సినిమాలో లాజిక్ గురించి మనం వెతుక్కోకూడదు, కానీ అది ఎందుకు ఇలా జరిగింది అనేది అర్థం కాని విషయం. ఏం సీన్లు వస్తున్నాయి, ఏం క్యారెక్టర్లు వస్తున్నాయి. పాపం వెంకటేష్ గారి కొడుకు పేరు ఏదో బుల్ రాజు అని ఒక చిన్న క్యారెక్టర్ పెట్టారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే కుర్రాడికి. అతని చేత పచ్చి బూతులు మాట్లాడించడం. మీ పిల్లలు ఇదే మాట్లాడతారా అని, అదే కామెడీయా? పిల్లల చేత బూతులు మాట్లాడించడమే కామెడీ. మళ్ళీ దానికి ఒక రీజను, ఇది మన మొబైల్లో యాప్లో వెబ్ సిరీస్ చూడటం వల్ల బూతులు మాట్లాడుతున్నాడు అని. బూతులు మాట్లాడటము, అక్రమ సంబంధాల గురించి మాట్లాడటము, ఏదేదో సంథింగ్. ఆ చిన్న అతను చేయాల్సినంత చాలా బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం చాలా నవ్వుకుంటాం. యాక్టర్ వైజ్గా, యాక్షన్ వైజ్గా ప్రాబ్లమే లేదు. ఇది ఓన్లీ ప్రాబ్లం విత్ స్టోరీ లేదనుకోండి, స్క్రీన్ ప్లే. అసలు మనం ఏమైనా చేస్తున్నాం స్క్రీన్ మీద, స్టోరీ ఈజ్ 0. స్క్రీన్ ప్లే కూడా ఏంటంటే పార్ట్లుగా వస్తుంది. అదేదో ఎక్కడ కావాలో సీరియస్నెస్. ఏదో ఒక కిడ్నాప్ అయిన సూపర్ CEOని విడిపించడానికి సూపర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన వెంకటేష్ని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత ఆయనకి మెడికల్ టెస్టులు చేయటం ఏంటంటే, మెడికల్ టెస్టులు చేసి ఈయనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేనికి పనికిరాడు ఈయనకి. వెంకటేష్ ఆ లవ్ స్టోరీ ఏదో ఉందో అది అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఈయనకి ఒక ఇద్దరు ఆ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు కూడా వాళ్ళ ఫాదరు అందరినీ ఇళ్ళకి మీద తెచ్చుకుంటాడు. ఈయన
చిన్నల్లుడు అందరికంటే. ఈయనకంటే ఇంకా ఇద్దరు పెద్దలు ఉంటారు. వాళ్ళిద్దరూ ఓన్లీ సెక్స్ కోసం పుట్టినట్టు ఉంటారు. ఎందుకట్లా అంత చిల్లరగా మనం సీన్లు రాయాల్సిన అవసరం ఏంటి? ఈయనేమో వెంకటేష్ గారు వాళ్ళ మామ ఇప్పటికే నలుగురు పిల్లలు పెట్టారు. ఎందుకు మరి ఆయనకి నలుగురు అన్నాడు, మళ్ళీ నలుగురు పెట్టారేమో తెలియదు. 6 ఏళ్లలో నలుగురిని కన్నావు కాబట్టి మీరిద్దరు కాపర్ చేయడం వీళ్ళని చెప్పేసి వరండాలో, ఐ మీన్ అదే హాల్లో, మనం ఇప్పుడు సిటీలో హాల్ అంటున్నాం అది యాక్చువల్ వరండా. అక్కడ ఇటు పక్కన ఆళ్ళు అటు పక్కన ఇల్లు పడుకునే అవి ఏం సీన్లు వస్తున్నాయో ఏమెందుకు వస్తున్నాయో, సినిమా మొదలైన 10 నిమిషాలకి ఎప్పుడు వెళ్ళిపోదామా అనే ఫీల్. కానీ వెళ్ళలేము. జనాలేమో ఇది మరి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు తెలిసి ఇచ్చారా సరే. ఈ రివ్యూలను రాకముందు చూశాను సినిమా. స్టోరీ ఏముండదు. మళ్ళీ దీనికి క్లైమాక్స్లో వెంకటేష్కి ఏదో ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్ ఈయన్ని ఏమంటారు దాన్ని ఏదో ఉద్బోధ చేసి ఈయన ఒక అనాథ, ఈయన ఎడ్యుకేట్ చేశాడు. ఆ టీచర్కి ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి ఏదో ఒక ఎమ్మెల్యే ఏదో సంథింగ్ ఏదేదో వస్తూ ఉంటే ఏదేదో వెళ్తూ ఉంటే అసలు అది దీన్ని ఒక సినిమా అనాలని రీసెంట్ పార్ట్స్గా నేను ఎప్పుడు ఈ మధ్య ఒక 5-6 ఏళ్ళు అవుతుంది వెంకటేష్ సినిమా చూసి. అంతకుముందు చూసేవాడు కానీ F2 చూశాను. ఆ తర్వాత మళ్ళీ వెంకటేష్ సినిమా చూడటం ఇదే నాకు తెలిసి. తెలీదు. అనిల్ రావుపూడి నేను పటాస్ దగ్గర నుంచి ఫాలో అవుతూనే ఉన్నాయని ఎప్పుడు నాకు లో అనిపించలేదు. సర్లేదు నీకు ఎవరు కొంచెం భగవంత్ కేసరి నేను చూడలేదు, F3 కూడా చూడలేదు. ఇంత వరస్ట్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా తీయొచ్చు అని నాకు ఇప్పటికి కూడా ఇంకా అది అర్థం కావట్లేదు నేను చూసిన కాడి నుంచి. స్టిల్ దాన్ని సంబరాలు సూపర్ హిట్ ఫ్యామిలీ ఐడియాస్ కూడా వచ్చేస్తున్నారు, దానికి కూడా వస్తున్నారు దీనికి కూడా వస్తున్నారు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు పాపం. ఆ పిల్లాడు వాడి పేరేంటో తెలియదు కానీ బుల్ రాజు అని పెట్టారు. అందరూ రాజులోనే పెట్టున్నారు. మరి దిల్ రాజుకి ఆ పేరు ఇష్టం ఉండి అందరికీ రాజు. వెంకటేష్ పేరు కూడా రాజు, వాడి పేరు కూడా బుల్ రాజు. వాడు నిన్న మన ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ మాట్లాడుతూ పటాస్ సినిమా నుంచి నేను ఫాలో అవుతున్నాను అనిల్ రావుపూడి. వాడి వయసు 5 ఏళ్ళు. పటాస్ సినిమా వచ్చి 2015లో వచ్చింది. అంటే 10 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా అది. అట్లా పాపం వాళ్ళు ఏంటంటే పిల్లలు కానీ బాగుంటుంది క్యారెక్టర్. బట్ పిల్లల చేత అటువంటి చెప్పించకూడదు. బూతులు తిట్టడమో లేకపోతే ఇల్లీగల్ అఫైర్స్ గురించి 5 ఏళ్ళ పిల్లల గురించి ఇల్లీగల్ అఫైర్స్ గురించి చెప్పిస్తారండి. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు నీ పెళ్ళ దగ్గరికి ఆడెళ్తున్నాడు, నీ పెళ్ళ దగ్గర ఈడెళ్తున్నాడు. ఇటువంటి స్టఫ్ అయితే నేను అనిల్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇది ఎట్లా ఫ్యామిలీ అవుతుందో తెలియదు నాకు. బుల్రాజు చెప్పే డైలాగులు అది ఫ్యామిలీ అవుతుందా? పోనీ మీరు ఆ విధంగా పిల్లలు పెంచమని చెప్తున్నారు అప్పుడు సమాజానికి. రైట్, సినిమాలతో సమాజంలో ఎటువంటి చేంజ్ ఉండదు నాకు తెలుసు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. బట్ ఎంటర్టైన్మెంట్ అంటే బూతులే ఎంటర్టైన్మెంటా? క్లైమాక్స్లో ఏదో పెద్ద మీరు సమాజానికి ఏదో మెసేజ్ ఇచ్చినట్టు ఆ టీచర్కి అవమానం జరిగింది, ఆ టీచర్ని అది చేయాలి ఇది చేయాలి. ఏం సిల్లీ అంటే ఒక ఎమ్మెల్యే ఓటేయడానికి లోపలికి వెళ్తుంటే ఆపుతాడు ఆయన టీచర్. ఆపినందుకు ఆ ఎమ్మెల్యే కక్ష పెట్టుకుని ఇతని మీద ఏదో సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెట్టించేసి ఈయన టీచర్ ఉద్యోగంలో తిప్పించేస్తాడు. దానికి మన హీరో గారు రెవెన్యూ తీర్చుకుంటారు. తెలీదు లాజిక్ అనేది వద్దనే చెప్పాను అనుకోండి ఫస్ట్ నుంచి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు? ఒక జైల్లో నుంచి ఒక ఖైదీ తప్పించుకెళ్ళిపోతే జైల్లో వెళ్తాడండి, అది పట్టుకోవడానికి ఇంకెవరికి సంబంధం లేదు. ఆ జైల్లో ఉన్న వ్యక్తి తప్పించడానికి సీఎంఏ ప్లాన్ వేస్తారు. మళ్ళీ సీఎం పక్కన ఉన్న మన వీటి గణేష్ గారు ఒక డైలాగ్ చెప్తారు. ఒకటే డైలాగ్ పాపం. సినిమా అంతా ఒకటే డైలాగ్ 2 క్యారెక్టర్లు ఉంటుంది. ఆ జైలర్కి ప్లస్ ఈ వీటి గణేష్కి. వాళ్ళు ఎందుకున్నారో తెలియదు అసలు. పక్కన సాయి కుమార్ పాపం అంత పెద్ద యాక్టర్ని పెట్టుకుని ఓకే మన సాయి కుమార్ని కూడా ఈయన అనిల్ రావిపూడి గారు ప్రతి సినిమాలో క్యారీ చేస్తున్నారు. సాయి కుమారు రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో లేరు కానీ బట్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఆయన ఎవరి మూవీలో క్యారీ అవుతూ ఉంటారు ఏదో క్యారెక్టర్. నీకు డే 1 నుంచి చూసుకున్నా ఎప్పుడు. ఇంకా గ్రేట్ థింగ్ ఏంటంటే మన రవితేజ సినిమా ఉంది రాజా ది గ్రేట్. అది ఎంత హిలేరియస్గా ఉంటుంది సినిమా. ఆ డైరెక్టరా ఈ సినిమా చేసిందని నేనంతా ఆలోచిస్తూనే ఉన్నా. తెలియదు బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. కాకపోతే ఓకే చాలామంది మళ్ళీ మన కామెంట్లో కూడా నేను 2-3 రివ్యూలు ఇచ్చినప్పుడు కూడా నువ్వు వెళ్ళి సినిమా తీరా ఇట్లాంటి కామెంట్లు పెట్టారు. ఓకే ఒక సినిమా రివ్యూ చెప్పడానికి సినిమా తీయటం రావాల్సిన అవసరం లేదు అనేది నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ సినిమాని నా కోణంలో నాకు నచ్చినట్టుగా నేను చెప్తాను అంతే. నాకు సినిమా థియేటర్ రావాల్సిన అవసరం లేదు కదా, నన్ను నువ్వు వెళ్ళి సినిమాలు తీయి సరే ఓకే. కామెంట్లని డెఫినెట్గా ఇప్పుడు నేను ఎట్లా నా అభిప్రాయం చెప్తున్నాను, కామెంట్లో వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పడంలో తప్పలేదు 100%. ప్లస్ పాటలు, ఆ గోదావరి పాట ఏదో మా చేత పాటించారు, దాన్ని పిక్చరైజేషన్ అయితే అసలు మనం చూసే పరిస్థితి అయితే లేదు. ఒక హీరోయిన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అక్కడ ఫ్లాష్ బ్యాక్ వస్తూ ఉంటాయి సినిమాలో. రకరకాల ఫ్లాష్ బ్యాక్లు రకరకాల కథలు, వీళ్ళు ఎట్ట కలిశారు వాళ్ళు ఎట్ట కలిశారు ఇవన్నీ. మరి ఒక ఐపీఎస్గా పనిచేసిన యాక్చువల్గా ఐపీఎస్గా చేస్తాడు మన వెంకటేష్. ఏదో ఒక 120 మందిని ఎన్కౌంటర్ చేశాడని చెప్పేసి సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేస్తే రిజైన్ చేసేసి నాకు వద్దు ఉద్యోగం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ క్రమంలోనే
తన లవ్ స్టోరీ మీనాక్షి చౌదరి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. ఆమె కూడా ఐపీఎస్ఏ కాబట్టి నాతో పాటు వచ్చేసి పెళ్లి చేస్తున్నామంటే తను ఒప్పుకోదు, నాకు ఉద్యోగం ఇంపార్టెంట్ అంటది. అప్పుడు ఇద్దరు బ్రేకప్ అవుతుంది. ఈయన వెళ్ళిపోయి ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాడు అనేది ఎక్కడ చూపించలేదు సినిమాలో. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వద్దనుకున్నాడు, వెళ్ళిపోయి కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ ఉంటాడు ఆయన. ఇంత సీరియస్ ఉద్యోగం చేసిన మనిషి అంత క్యాజువల్గా ఎట్లా అయిపోయాడో తెలియదు. సరే ఓకే, మనం ఫస్ట్లో చెప్పుకున్నాం దీనికి లాజిక్స్ మ్యాజిక్స్ ఏం వద్దని. డెఫినెట్గా లాజిక్ అనేది ఎక్కడ అవసరం లేదు. సినిమా చూసినప్పుడు మనం సినిమా చూడాలి, అది సినిమాలో ఉండాలి కదా. ఫస్ట్ చాలామంది చెప్తుంటారు సినిమాలా చూడాలి. అది సినిమాలా ఉంటే సినిమాలానే చూస్తారు, అది సినిమా కాదు కదా, ఒక డ్రామా కాదు. ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో వెళ్తుంటారు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో తెలియదు క్యారెక్టర్లు. ఇదంతా ఒక స్టేట్ సీఎం ఒక సీఈఓ కిడ్నాప్ అయితే దాన్ని దాచిపెట్టి ఇంకోటి ఏదో తయారు చేసి ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇది మూవీ అని నేనైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్.